నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. మన హిందూ క్యాలెండర్లో అప్పుడప్పుడు సడన్గా ప్రత్యక్షమయ్యే ఆ 13వ నెల, అదేనండి అధిక మాసం గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. అసలు దీని వెనుక ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి, సైన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. అధిక మాసం అంటే ఏంటి, సౌర చాంద్రమానాల మధ్య తేడా ఏంటి, ఈ క్యాలెండర్ల సమన్వయం ఎలా జరుగుతుంది, ఈ మాసాన్ని ఎలా గుర్తిస్తారు, చివరగా పురుషోత్తమ మాసం విశిష్టత ఏంటి, ఇవన్నీ చూద్దాం. మొదటిగా అసలు ఈ అధిక మాసం అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా ఏ క్యాలెండర్లో అయినా చైత్రం నుండి ఫాల్గుణం వరకు 12 నెలలే ఉంటాయి కదా. కాని అప్పుడప్పుడు ప్రతి 3 సంవత్సరాలకొకసారి సడన్గా ఒక 13వ నెల ఊడిపడుతుంది. అసలు ఎందుకిలా? ఇదేదో గుడ్డిగా ఫాలో అవుతున్న ఆచారం అనుకుంటే పొరపాటే. దీని వెనుక మన ప్రాచీన పండితులు సాల్వ్ చేసిన ఒక పెద్ద సైంటిఫిక్ మిస్టరీ దాగుంది. ముందుగా ఆ పేరునే డీకోడ్ చేద్దాం. అధిక అంటే సింపుల్గా ఎక్స్ట్రా అని అర్థం, అంతే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ ఎక్స్ట్రా నెలకు సపరేట్గా కొత్త పేరేమీ ఉండదు. ఏ నెలకైతే ఇది అదనంగా వస్తుందో అచ్చం ఆ నెల పేరునే కాపీ చేసుకుంటుంది. అంటే జ్యేష్ఠమాసంలో వస్తే అధిక జ్యేష్ఠము అని, భాద్రపదంలో వస్తే అధిక భాద్రపదము అని పిలుస్తారన్నమాట. ఇప్పుడు అస్సలు కారణం తెలుసుకోవాలంటే మన ప్రాచీన కాలగణన విధానాలు అంటే సౌర చాంద్రమానాల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం ప్రధానంగా 2 రకాల సిస్టమ్స్ వాడతాం. ఒకటి సౌరమానం అంటే సూర్యున్ని ఫాలో అయ్యే క్యాలెండర్. దీంట్లో ఒక సంవత్సరానికి సుమారు 365 పావు రోజులుంటాయి. ఇంకొకటి చాంద్రమానం. ఇది చంద్రుని గమనం మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఒక సైకిల్కి దాదాపు 28 రోజులు పడుతుంది. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో రోజువారీ పనులకి చాంద్రమానాన్నే ఎక్కువగా వాడతాం. కానీ అదే సమయంలో సౌరమానం కూడా అంతే క్రూషియల్. అసలిక్కడ పాయింట్ ఏంటంటే ఈ రెండూ ఎందుకు వాడాలి? ఏదో ఒకటి వాడొచ్చు కదా. చూడండి, చంద్రుని బట్టి నడిచే చాంద్రమానం వల్ల రాత్రిపూట ఆకాశంలోకి చూసి ఆ రోజు ఏ తిథి అనేది ఈజీగా చెప్పేయొచ్చు. పైగా ప్రకృతిలోని 28 రోజుల రీప్రొడక్టివ్ సైకిల్కి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాని పగటిపూట కాలాన్ని, ఋతువులని, వ్యవసాయ పనులని, మరీ ముఖ్యంగా సంక్రాంతి లాంటి పండుగలని పర్ఫెక్ట్గా డిసైడ్ చేయడానికి సూర్యుణ్ణి ఫాలో అయ్యే సౌరమానం పక్కాగా కావాలి. మరి 2 డిఫరెంట్ క్యాలెండర్లని కలపడం ఎలా? ఇక్కడే వస్తుంది అస్సలైన మ్యాథమెటికల్ బ్రిడ్జ్. ఈ 2 న్యాచురల్ సిస్టమ్స్ని ప్యారలల్గా వాడటం వల్ల న్యాచురల్గానే ఒక చిన్న మ్యాథమెటికల్ గ్యాప్ వస్తుంది. ఒక సౌర సంవత్సరానికి చాంద్ర సంవత్సరానికి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ కాస్త రోజురోజుకు పెరిగిపోయి సరిగ్గా 3 సంవత్సరాలు తిరిగేసరికి ఏకంగా 28 రోజుల భారీ తేడా వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఈ 2 క్యాలెండర్లని ఎలా సింక్ చేయాలి? దీనికే మన పూర్వీకులు ఒక సూపర్ ట్రిక్ ప్లే చేశారు. ఆ 28 రోజుల ఎక్స్ట్రా కాలాన్ని అలా గాలికి వదిలేకుండా ఒక బ్రిడ్జ్ లాగా వాడి దాన్నే అధిక మాసం పేరుతో క్యాలెండర్ మధ్యలో ఇన్సర్ట్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది? చాంద్రమానం, సౌరమానం మళ్లీ పర్ఫెక్ట్గా ఒకే లైన్లోకి వచ్చేస్తాయి. పండుగలు వాటి ఋతువులతో కరెక్ట్గా సింక్ అవుతాయి. ఇక్కడే మన ప్రాచీన పండితుల విజన్ ఏంటో అర్థమవుతుంది. మనం సూర్యుణ్ణి వదలము, అలాగని చంద్రుణ్ణి వదలము. ఎందుకంటే 2 విధానాలు సైంటిఫిక్గా కరెక్టే అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఒకదాన్ని పట్టుకుని ఇంకోదాన్ని కొట్టిపారేయకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక అద్భుతమైన సిస్టమ్ని డిజైన్ చేశారు. సరే, అంతా బానే ఉంది, కానీ ఈ అధిక మాసాన్ని ప్రాక్టికల్గా ఎలా గుర్తించాలి? ఆ బండ గుర్తేంటి? ఈ మ్యాథ్స్ అంతా పక్కన పెడితే క్యాలెండర్ చూసి ఇది అధిక మాసం అని ఎలా కనుక్కుంటారు? ఆ బండగుర్తు ఏంటో తెలుసుకోవాలంటే ముందు మనం సూర్య సంక్రమణం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి జంప్ చేయడం. మకర రాశిలోకి వెళ్తే మకర సంక్రమణం అంటాం కదా, అలా అనమాట. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు ఆ బండగుర్తేంటో చూద్దాం. మనకొక చాంద్రమాన నెల అంటే ఒక అమావాస్య నుంచి తర్వాతి అమావాస్య వరకు ఉండే గ్యాప్ కదా. ఈ గ్యాప్లో సూర్యుడు గనక ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారితే ఓకే, అదే నార్మల్ నెలే. కాని ఒకవేళ ఒక అమావాస్య నుంచి ఇంకో అమావాస్యలోపు సూర్యుడు రాశి మారకుండా, అంటే సూర్య సంక్రమణం జరగకుండా అదే రాశిలో ఉండిపోతే బ్లైండ్గా ఆ నెలను అధిక మాసం అని ఫిక్స్ చేసేస్తారు. భలే సింపుల్గా ఉంది కదూ లాజిక్. ఇక చివరిగా అసలైన క్లైమాక్స్
పురుషోత్తమ మాసం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే ఈ స్టోరీ ఒక బ్యూటిఫుల్ టర్న్ తీసుకుంటుంది. ప్యూర్ ఆస్ట్రానమీ నుంచి మన ప్రయాణం డీప్ స్పిరిచువాలిటీ వైపు వెళ్తుంది. అసలు ఒక మ్యాథమెటికల్ కరెక్షన్ కోసం పెట్టిన ఈ ఎక్స్ట్రా నెలను మన క్యాలెండర్లోనే అత్యంత పవిత్రమైన నెలగా ఎందుకు పూజిస్తారు? లాజిక్తో పెట్టిన నెలకు అంత పవిత్రతే ఎక్కడ్నుంచొచ్చింది? చూడండి, మనకున్న నార్మల్ 12 నెలల్లో ప్రతి నెల సూర్యుడు విష్ణుమూర్తికి సంబంధించిన ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తాడు. ఆ రూపాలనే మనం పూజిస్తాం. కాని సడన్గా వచ్చిన ఈ 13వ నెలకు సపరేట్గా ఒక అవతారంగాని నిర్దిష్టమైన రూపంగాని లేదు. అందుకే ఈ నెలను దేవుని యొక్క అస్సలైన స్వచ్ఛమైన మూల స్వరూపానికి, అంటే సాక్షాత్తు ఆ పురుషోత్తముడికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ అధిక మాసాన్ని చాలామంది పురుషోత్తమ మాసమో అని కూడా పిలుస్తుంటారు. ఒక క్యాలెండర్ ఎర్రర్ని ఫిక్స్ చేయడానికి పెట్టిన ఒక బ్రిడ్జ్ నెలను మన పెద్దలు పరమ పవిత్రమైన సమయంగా, దేవుడి ఆరాధనకు ఒక బెస్ట్ టైంగా మార్చేశారు. అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎంత గొప్పదో కదా! ఫైనల్గా ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు ఇంత కాంప్లెక్స్ ఆస్ట్రానమీ, మ్యాథ్స్, ఇంకోవైపు అంత డీప్ ఆధ్యాత్మికత. ఈ రెండింటినీ ప్రాచీన భారతీయులు ఎంత స్మూత్గా, పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారో కదా! మన క్యాలెండర్ సిస్టమ్ వెనుక ఉన్న ఇంతటి జీనియస్ని చూస్తే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ విశ్లేషణ ఖచ్చితంగా రేకెత్తిస్తుందని ఆశిద్దాం. ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్